మిత్రులారా, ఈరోజు మనం ఒక షాకింగ్ సమస్య గురించి మాట్లాడబోతున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ మరియు ఫ్యాంటసీ క్రీడల వ్యసనం. ఈ ఏడాది ఏప్రిల్లో తెలంగాణలో 6 ఈ వ్యసనం కారణంగా తమ జీవితాలను కోల్పోయారు. కారణం ఆన్లైన్ బెట్టింగ్. ఒక సైనిక అధికారి 20 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. తన జీతం మొత్తం ఖర్చు చేశాడు. రాజస్థాన్కు చెందిన 16 ఏళ్ల బాలుడు, ప్రతిభావంతుడు, 15,000 రూపాయలు పోగొట్టుకుని జీవితాన్ని ముగించాడు. ఈ కథలు హృదయాన్ని కదిలిస్తాయి కదా. ఫాంటసీ క్రికెట్ అంటే సరదాగా ఉంటుందని అనుకుంటాం కదా. ఒక కలల జట్టు సృష్టించి బాలీవుడ్ స్టార్స్తో ప్రమోషన్స్. కానీ ఈ సరదా వ్యసనంగా మారినప్పుడు 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు బహుమతుల కోసం ప్రజలు అప్పుల్లో చిక్కుకుంటున్నారు. ఇళ్లను కోల్పోతున్నారు. కొందరు జీవితాలను కూడా. ఈ ఆటలు చట్టబద్ధమా? ఎలా సాధ్యం? రవి కథ వినండి. రవి మనలాంటి మధ్యతరగతి యువకుడు. క్రికెట్ అంటే ఇష్టం. 50 రూపాయలతో ఫాంటసీ గేమ్లో ప్రారంభించాడు. 1 కోట్ల రూపాయలు గెలుస్తాడని కలలు కన్నాడు. కాని నెమ్మదిగా 100 రూపాయలు, 1000 రూపాయలు, ఆపై రోజూ 1.5 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు, చివరికి 35 లక్షల రూపాయలు నష్టం. రవి జీవితం నాశనమైంది. ఇది నిజమైన కథ మిత్రులారా. డేటా ఏం చెబుతోంది? బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం 2014లో వారానికి 3 నుండి 4 మంది ఆన్లైన్ గేమింగ్ వ్యసనంతో వచ్చేవారు. ఇప్పుడు 20 నుండి 22 మంది. ఈ వ్యసనం మానసిక వ్యాధిగా మారుతోంది. కానీ ఈ ఆటలు ఎలా చట్టబద్ధం? కోర్టులు ఫాంటసీ క్రీడలను నైపుణ్య ఆటగా పరిగణిస్తాయి. జూదం కాదని 2017, 2019, 2020, 2021లో తీర్పులు ఇచ్చాయి. ఎందుకంటే ఆటగాడి ఫామ్, పిచ్ నివేదికలు, గణాంకాల విశ్లేషణ అవసరం. కాని నిజంగా నైపుణ్యమేనా? 50 రూపాయలు ఇచ్చి 1 కోట్ల రూపాయలు గెలవాలంటే అది యాదృచ్ఛికం కాదా? కంపెనీలు 15 నుండి 20% కమిషన్ తీసుకుంటాయి. కాని ఎక్కువ మంది ఓడిపోతారు. డోపమైన్ రష్, దాదాపు గెలిచాను అనే భావన, నష్టాలను తిరిగి గెలవాలనే ఆసక్తి, ఇవన్నీ వ్యసనానికి దారితీస్తాయి. నిషేధం పరిష్కారం కాదు. తెలంగాణలో నిషేధించిన VPNలతో ప్రజలు ఆడుతున్నారు. గుజరాత్లో మద్యం నిషేధించినా తాగేవారు తాగుతున్నారు కదా. సమస్య వ్యసనంలో ఉంది, నిషేధంలో కాదు. మనం చేయాల్సింది ఏమిటి? మొదట ఆర్థిక అక్షరాస్యత పెంచాలి. పిల్లలకు డబ్బు విలువ, వ్యసన హెచ్చరికలు నేర్పాలి. రెండవది, స్పష్టమైన లేబులింగ్. జంక్ ఫుడ్ లాగే ఫాంటసీ యాప్లపై వ్యసనపరమైనది అని రాయాలి. మూడవది, కంపెనీలు బాధ్యతగా ఉండాలి. విద్యార్థులను టార్గెట్ చేయడం మానేయాలి. బాల్ టు బాల్ బెట్టింగ్ లాంటి ఫీచర్లు జోడించకూడదు. మిత్రులారా, మీరు లేదా మీ స్నేహితులు ఫాంటసీ గేమ్లతో చెడు అనుభవం ఎదుర్కొన్నారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఒక్క యువకుడి జీవితాన్నైనా కాపాడితే అదే మా విజయం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరోగ్యకర భవిష్యత్తు కోసం కలిసి అడుగువేద్దాం. జై హింద్.